నాన్న బండి పడేనా 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 బండి పైన చూపించేది ఏదైనా నా పైన చూపించుకోండిరా. బండి ఏందిరా తిరుగుతాయి కదా ఒకటే రౌండ్. నాకు తెలీదు. బండి ఎరగట్ల దగ్గర తీసుకోకపోతే 3 కేజీలు ఎరగట్ల కూడా అంటున్నాడు ఆ బండికి. దేనికి ఆ బండి? హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమీర్. సో గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాంక్ ఎవరి మీద ఏంది అనేసి మా సాయి చెప్తాడు. సాయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంది సబ్జెక్టు? ముంజాన్ని మేము నిద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఆయన మొన్నటి నుంచి భయంకరంగా కిండలు చేస్తాం అన్నాడు. అది కాక మీ ఇద్దరు తీసుకెళ్ళి నా పిల్లకైతే కట్ చేసేసారు కదా. నీ మీద కూడా రివైన్ తీసుకుంటే ఇప్పుడు నీ మీద తర్వాత కానీ ఇప్పుడైతే మీ ఫ్రెండ్ మీద చేయాలన్నా ఫస్ట్. అదే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆయన మీద ఏదో ఒకటి చేయాలన్నా. ఆయనైతే నా పిల్లకైతే కట్ చేసాడా ఆయన మీద కానీ ఇలాంటి ఆయన బైక్ ఉంచేసా బైక్ వద్దులే రావడు మళ్ళీ రియాక్ట్ అవుతాడా? ఆ బైక్ మీదే చేయాలన్నా. అయితే ఏం చేద్దాం అంటారా నువ్వు? నాయన నువ్వు గుమ్ముకుంటా సామె. ఇనప సామాలు అక్కడికైనా పడేస్తున్నా. ఇనప సామాలుగా ఇదేదో చేసేటట్టున్నాడు. చెత్తలైనా పడేయాలి ఈ రోజు. ఆ బడ్డీ అయితే వదిలేదులే. నా బండి లేనప్పుడు ఏంటంటే 2 months 3 months దాంట్లోనైతే తిరిగాము. నా బండి ఏంటంటే మన దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఆ బండి వాడికి చాలా ఎమోషనల్ అనమాట. దాన్ని తీసుకెళ్లి పడేసి అట్రాక్ట్ అవుతాడో తెలియదు. నాకైతే ఏం సంబంధం లేదు, అన్ని సాయి చేస్తున్నాడు. సాయి కర్త క్రియ ప్రక్రియ అన్ని ఈడే అనమాట. ఓకే గైస్, ఇంకా డైరెక్ట్ గా బైక్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. సో గైస్ మేమైతే ముజ్జోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో బైక్ గానీ ఏడే ఉంది, వాడైతే నిద్రపోతున్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు బైక్ అయితే చెప్పాను కదా, కవాసకి ZX 10R అని చెప్పేసి. ఆ బైక్ అయితే ఇదే అనమాట. ఫుల్ కండిషన్ అనమాట. ఎన్ని కోట్లకి అమ్మినా ఇది పోదు. ఇది ఆడికి దారి తీస్తుందో అయితే నాకైతే తెలీదు. ఈడేం చేస్తా అంటే సాయిగాడు తీసుకెళ్లి బారాషాయి దగ్గర చెరువు ఉందనమాట. ఇక్కడ దాంట్లో అయితే పడేస్తా అని చెప్తున్నాడు. ఏరా సాయి అవసరం మనకి అన్నీ. బండి వద్దులు ఏం కోరుకుంటావు? ఏందే ఏం ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. అదేందో ఇప్పుడైతే చూపిస్తాను. అదే సాయి పట్టుకురా. దీంట్లో ఏంటంటే తాళాలు మనకు ఇష్టం వచ్చినప్పుడు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇదే అనమాట హైజీనిక్ అయితే కీ. నీకు ఇండియా కాదు వరల్డ్ వైడ్ గా యాడ్ అయితే దొరకదు. దీన్ని పెట్టి ఆన్ చేసేయాలా. అలా వస్తాడేమో ఆయన కూడా. ఆన్ చేసాను బండి అయితే. సాయి నాకైతే ఏం సంబంధం లేదురా, నువ్వే చెప్తావు. ముజ్జు నువ్వు వీడియో చూసినా కానీ నాకైతే ఏం సంబంధం లేదు, ఈడే పడేద్దాం అని చెప్తున్నాడు. సో గైస్ అందరూ చెరువులో పడవలు తిప్పితే మేమైతే ఇప్పుడైతే ఈ బండి అయితే తిప్పబోతున్నాము. ఆడికి కూడా వచ్చిన తర్వాత ఎట్ట రియాక్ట్ అవుతాడో సాయి నీ ఇష్టం చెప్తున్నా ఇప్పుడే. రే సింగిల్ కికింగ్ స్టార్ట్ అయిపోయింది కదరా. సో గైస్ ఈడైతే సాయి గడు చిన్న ఇది చేయట్లా. ఎరా సాయి మళ్ళా వాడు ఎట్ట రియాక్ట్ అవుతాడో రా. నేనా అంటే ఏంటంటే అసలు వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద అయితే తీస్తున్నాము. ఇదైతే పెద్ద ఇదైతే ఏం కాదు. అయినా కానీ తీసుకెళ్లి పడేస్తే ఎట్ట రియాక్షన్ ఇస్తాడు ఏంది అని చెప్పేసి. ఇదేంటంటే వాడు మాతో పాటు స్కూల్లో ఉన్నప్పుడు పనికెళ్ళి కొనుక్కున్న బండి దగ్గరగా చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది. అన్ని ఇరిగిపోయినా కానీ ఇట్లా వాడుతున్నాడు. దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి వేస్తే వాడు రియాక్షన్ ఏంది ఎట్లా ఉంటుంది అని అయితే చూద్దాము. సరే ఆడపడేద్దాం రైడా. మళ్ళా ఎందుకు రా నాయన? అదే మళ్ళా వాడు నాయన ఎందుకురా? ఏందిరా ఇదంతా? నాకైతే ఏం సంబంధం లే, వాడు ఏమంటున్నారు కాబట్టి వేస్తున్నాను. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. వాడికి బండి తావడం రాదు కాబట్టి నేనైతే వేస్తున్నాను. ఒరే ఆడంతా కొట్టరా నాయన, అది ఎంత బండిగా ఆగిపోయిందిరా. చెయ్యి వీడియో కాల్ చేసి చూపి వాడికి. అన్నా ఒకసారి వీడియో ఆన్ చేయన్నా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కానీ సరైన సర్ప్రైజ్ అంటే ఉండి చెప్తా. అక్కడ చూసా నీ బండి. నీ బండి పాత కలిసిపోతున్నా. బండి పడేనా 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 నాన్న బండి పడేనా పడేనా పడేనా
సాయి ఎక్కడ చెప్పండి రే. మీ ఇంటి దగ్గర చెరువు దగ్గర ఉన్నావు. రే వద్దురా. అయిపోయింది పో. నువ్వు పడేనా బండే పడేస్తున్నావు చూడు. రే రే నా పైన చేసుకోండిరా, బండి పైన ఎందుకు వెళ్తారు రే? అయిపోయాలి నువ్వు ఈరోజు. చూడండి గాయస్, డైలీ అయితే కిందలు వేస్తున్నాడు, బండి అయితే పడేస్తున్నావు. బండి జోలికి ఎందుకు వెళ్తున్నారా మీరా? నా పైన చేసుకోండిరా ఏదైనా ఉంటే. మా పిల్లకి ఎందుకు కట్ చేస్తావు నువ్వా? ఏ నీ బండి చెరువులో ఉందిరా, వచ్చి ఏరుకోబో. మేమే వెళ్తున్నాం మేమే నుంచి. చెరువులో పడేసాం, చూసుకోండి ప్లేస్. మాకు తెలియదు ఇది ఆడో ప్లేస్. ఇందా బండి పైన చూపించేది ఏదైనా నా పైన చూపించుకోండిరా. బండి ఏందిరా తిరుగుతాయి కదా ఒకటే రౌండ్. మాకైతే ఏం సంబంధం లే. ఇగో వీడు చేశాడు అంతా. బండి ఏడుంది దో, ఇగో చూసుకో బండి. ఇంకా వెళ్ళిపోయిందిరా బండి. ఏ ఎందుకురా? రే చెరువులోకి వెళ్ళిపోయిందిరా. దేవుడు వచ్చాడంటే అయిపోయిందిరా సాయి మనకి. నీ బండి చూసుకో గైస్ ఇటు చూడండి, సాయి గడు ఏందిరా సాయి బండి పాపం. అరే ఒరే సాయి చేయాలరా, మరి ఇంత చేయకూడదురా. ఇదేం చూసావు దీనికట నా బండి కొట్టేసేప్పుడు భాష జరగాల. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయింది కదరా చెరువులోకి. ఇప్పుడు ఇంజన్ తీసి ఆ నెలల్లో పెడతా, టైర్ తీసి భాష జరగాల పెడతా, ఈ డోమలన్నీ తీసి మా ఇంటి దగ్గర సస్సాల చెరువులో పెడతా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒరేయ్ ఉన్నా సాగర్లో నాయన మరి అంత కొట్టబాకరా. పిల్లక కట్ చేశాను అన్నారా? తెలుసు కదా, నువ్వు కూడా అనాలే. ఈయన మీద కూడా ఉంది, ఇప్పుడు కాదులే ఇంకా ఉంది. నా పైన చేస్తే నిన్నల్లా ఆ చెరువులో డైరెక్ట్ నువ్వైనా బండి ముంచా, నేను నిన్నే ముంచేస్తా. వచ్చి పన్ను గెర్రా కూడా నాకైతే ఏం సంబంధాలు, నువ్వే బాధలు. ఇదేంటి నాకు తెలీదు. నాకైతే ఏం సంబంధం లేదు. మా ఓడే ఓడ్రా, నాకు తెలీదురా. నువ్వేంది నా పైన వేస్తున్నావు? అర్థం మెడగా మిందా డబ్బులతో బండి మీకేం తెలుస్తుందా? కష్టపడి ఏ రోజు అయినా బండే ఇదేంద్రా అటు ఇటు చేసి నన్ను ఇది చేస్తున్నారా? నేను చెప్తానే ఉన్నా. ఒరే ఎందుకు రా వదిలేసారా బండిని? నా పైన చేసుకుంటా, బండి పైన చేసేదా? పాపం చూడాలని అంత బాధపడి నేను అప్పటికి వద్దురా వద్దురా అని చెప్తానే ఉన్నా మామ. ఓడేనా ఎత్తుకు వెళ్ళి వేసేద్దాం రా అని చెప్పిందే. ఏమైందా ఇప్పుడా? ఏమైందా? నీ బండి తీసుకొని చేయాలా? నా బండి వచ్చా కదరా, బండి యాక్సిడెంట్ అయిందని చెప్పా. నా బండి వేరే బండికి ఏమైనా అయితే ఎట్ట చేస్తావు? అవసరం లేదు కానీ నువ్వే కాదు వెళ్ళిపోమని చెప్పావా? మాకెందుకు తీసుకోవాలి అంటే లోపలికి తీసుకో. మాట్లాడదాం. నా పని చేసేది ఒకటే, తీసేది నాకు సంబంధం లే. అయిందా? జిమ్కి వెళ్తాడు ఆయన, బండి లాగలేడు ఆయన. బండి ఎరగట్ల దగ్గర తీసుకోకపోతే 3 కేజీలు ఎరగట్ల కూడా అంటున్నాడు ఆ బండికి. దేనికి ఆ బండి? లేదురా సరేనా, నాకైనా స్కూల్ ఉన్నప్పటి నుంచి ఉంది బండి, అది కష్టపడి నేనే కొనుక్కున్నా. నా దగ్గర R15 ఉంది, ఎగిరిచ్చే నీ రోజు ఉంటే ఉందంట, ఉంది. మామ ఇంకో బండి కొనుక్కున్నా లేరా? బండి మాకు వదిలేసేలే మామ. ఒరేయ్ వీడేం చెప్పాడు తెలుసా? భాషా తరగలు అందరు రొట్లు ఉండదు వదులుతారనా, మనం బైక్ వదులుదాము, ఇంకా 4-5 బైకులు వస్తాయని చెప్తా. అది రాదురా నాయనా, ఇరుక్కపోయింది. మాకు తెలీదు, మాకు చేతులు బాలేవు.
అర్థం చేసుకుంటా చెప్తున్నా. ఇప్పుడు కోపం తిప్పాను బాగా చెప్తున్నా. బండి ఏం ఈత కొడతావే ఇంత లోపలికి పోతా నీళ్ళలోకి దిగేసాడా? ఇయ్యండి రా, తడిసిపోతున్న బండి అంతా మునిగిపోతుంది చూడండి రా. వాళ్ళ పిల్లకాయలు వచ్చపోసారు దేనికి తీరుతున్నావు దాంట్లో, వాళ్ళ పిల్లకాయలు వచ్చపోసారు దేనికి తీరుతున్నావు దాంట్లో. సరే మామ మేము వెళ్తున్నాం అయితే తీసుకొని వచ్చేసేయా. మీరు వెళ్తే సరేనా, మీ పని మీరు చూసుకోండి. ఇంక నుంచి నాకు ఫోన్ చేసి ఇంకేం వద్దు మాట్లాడవద్దు, వెళ్ళిపోండి మీ పని. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. నువ్వు రౌడీజం చేస్తావని రిక్వెస్ట్ గా మామ తిండి మామ అని చెప్తున్నా. మీకా అవునరా, ప్రాంక్ చేయమన్నారు, ప్రాంక్ చేసాం, తీసుకోలేవు. నా పైన చేయాలి ప్రాంక్. అవును నీ పైన చేసింది. బండి పైన బండి ఎవరిదా? నీదే కదా బండి. చెప్పు నీదిగా పక్కన వెళ్దంటే పక్కన తీసి పెడతావు, నీదిగా పక్కన వెళ్దంటే పక్కన తీసి పెడతా. అది నీదే పక్కన ఇంటోళ్ళదే. ఫస్ట్ బండి తిన్నా. నువ్వు చెప్పు, మేము అడిగింది చెప్పు. నీదే పక్కన ఇంటోడిదే. కలర్ వచ్చినట్టు ఈ మధ్యన, కలర్ వచ్చినట్టు ఈ మధ్యన. అడగాలి మీకా. నువ్వు మమ్మల్ని కోపంగా అంటున్నావు, రిక్వెస్ట్ గా అడిగితే మేము తీస్తాం. ఆవేశం స్టార్ వచ్చినట్టున్నాడు. ఏందో బురదలో దిగేసాయా? నాకైతే ఏం సంబంధం లే. అందరు పాసులు పోసుకుంటారు నాయన ఆడ. రాత్రి నీళ్ళంతా పోతాయి నా దాంట్లో. బండి ఇంకోటి కొనుక్కున్నా రా మామ. ఆయన ఒక సైడే చూసావు, రెండో సైడ్ చూసావు అనుకో మాటి మస్ అయిపోతావు. ఆల్రెడీ మారిపోయాను. సరే నా ఇప్పుడు రే ఇప్పుడు జోక్స్ వద్దురా. అదే నేను కోపంలో ఉన్నా. రిక్వెస్ట్ చేసుకున్నారా? ఆ 3 రూపాయల బండికి 3 రూపాయల ఓడి 3 రూపాయలు అంట. రే టమాటా బండి అంతసేపు మాట్లాడుతున్నావు కానీ మామ తిరిగి మామ అని చెప్పి ఆ బండితో తిరిగింది. సరేనా? అవునరా, తిరిగేమో మేము నీళ్ళలో పడేసాం. ఏంది స్నానం చెప్పిద్దని తీసుకొచ్చాం, కాలంలో పడేసాం. చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా అవసరం లేదు. అర్థం అవుతా.